హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ అనిత. ఈరోజు మా ఇంట్లో రసం మీకు చూపిస్తాను. మిరియాలు, ఎండుమిరపకాయ, తెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర 2 స్పూన్స్ వేస్తే, మిరియాలు హాఫ్ స్పూన్ వేసుకోండి, ధనియాలు 1 స్పూన్ వేసుకోండి. ఇలా పచ్చివే అనమాట. అన్నీ మిక్సీకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి అన్నమాట. పోపు దినుసులు వేసేసుకున్నాక దాంట్లో మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా అండి, అది అనేది దీంట్లోకి వేసేసేయాలి. ఎందుకంటే ఇవన్నీ పచ్చివి కాబట్టి కొంచెం ఫ్రై చేయాలన్నమాట. కొంచెం ఫ్రై చేసినాక టమాటా, చింతపండు ముందే నానబెట్టినాం కదా, అదే ఆ ప్యూరీ అనేది దీంట్లోకి వేసేసుకోవాలి. బాగా కొంచెం వేగినాక ఆ ప్యూరీ వేసేసుకొని కొంచెం ఉడకనియాలండి. ఇది ఉడికినాక మనకి క్వాంటిటీ తగ్గట్టు, చింతపండుకు తగ్గట్టు వాటర్ వేసేసుకోవాలి అన్నమాట. అది మన ఇష్టము. ఇంకొకటి, ఇది చాలా బాగుంటుందండి. ఇది రసము తినడానికి కాదు, చూస్తే స్మెల్కు తాగేస్తామన్నమాట. తాగినా ప్రాబ్లం లేదండి, ఎందుకంటే మిరియాలు వేస్తాం కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకోటి, దీంతో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేయాలన్నమాట. ఇంకేం అవసరం లేదండి. అది బాగా ఉడకనివ్వండి. నచ్చితే గ్లాసులు తాగేస్తాము. ఒకసారి ట్రై చేయండి. కొంచెం ఇంగు వేయండి. మీ దగ్గర ఇంగు లేకపోతే స్కిప్ చేసేయండి. చాలా బాగుంటుందండి. మా ఇంట్లో చాలా ఫేవరెట్ అనమాట ఇది రసం అనేది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ఇంకా కొంచెం బాగా ఉడికినాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, స్కిప్. అంతే, అయిపోయింది ఈ రసం. చాలా ఈజీ కదండి.